MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. వరుణ బీభత్సానికి బెంగళూరు మునిగింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం నరకం చూస్తోంది. ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టే పరిస్థితే లేదు. ఫుల్ డీటెయిల్స్ బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. బెంగళూరుపై వరుణుడి ప్రతాపం చూపించాడు. 3 రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఏ విధంగా జలమయమైపోయాయో మనం చూస్తున్నాము. చాలా ప్రాంతాల్లో విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులను తరలిస్తున్నారు. స్కూల్స్, ఆఫీసులు అన్ని కూడా దాదాపుగా బంద్ అయిపోయిన పరిస్థితి. ఈ నెల 22వ తేదీ వరకు కూడా వర్షాలు ఇదే విధంగా ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తుంది. బెంగళూరు సిటీతో పాటు చిక్మగళూరు, తుమ్కూరు, మాండ్య, మైసూర్, దావణగిరి సహా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. అంతేకాదు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 22 వరకు వర్షాలు కురుస్తాయని, మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. బెంగళూరు సహా 22 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఉడిపి, బెళగావి, ధారావాడ, గడగ్, హవేరీ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఇక ఇటు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంది అంటోంది IMD. ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీల్లో కూడా ధూళి తుఫాన్లు వచ్చే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు. బెంగళూరు ఏ స్థాయిలో వరదల్లో మునిగిపోయిందో మనకు కనిపిస్తోంది. చాలా పెద్ద ఎత్తున భారీగా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఏ స్థాయిలో జలమయమైపోయాయో మనకు కనిపిస్తోంది. స్కూళ్లు, ఆఫీసులు అన్ని కూడా దాదాపుగా బంద్ అయిపోయాయి. మనం చూస్తున్నాము. JCBపై స్థానిక ఎమ్మెల్యే అక్కడ గల్లీలన్నీ తిరుగుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలు అందిస్తుంది ప్రభుత్వం. ఆల్రెడీ చాలా వరకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులందరినీ కూడా, ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ ముందే అప్రమత్తం చేసి అక్కడి నుంచి సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇంకా 3-4 రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది అని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పునరావాసాల సంఖ్య కూడా పెంచుతున్నారు. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.